ఆ సంబరాలు చూడలేక నాకు కడుపు రగిలిపోయి తవరకి చెప్పి ఊపిరి పీల్చుకుందాం చేశానమ్మా. అమ్మా అసలు వీళ్ళకి పెద్దలుడే గాని అసలు చిన్నల్లుడు పనికి రాకుండా పోయారమ్మా. అసలు మా వదిన అచ్చటా ముచ్చటాన్ని మా ఆవిడతో తెగ ఆరాటపడి చెప్పేస్తుందమ్మా. అమ్మా అసలు పడక గడికి వాళ్ళ పువ్వులతో పళ్ళతో అసలు స్వీట్లు ఆటలతో భలే ఆడవాడు చేసేస్తున్నారమ్మా. ఆహా మంట బాగా అంటుకుంది. అందుకనే మరో మాట లేకుండా టక్కన బోలు పెట్టేసింది. దావానలం ఇంటిని ముంచేయటం ఖాయం. ఇక మొదలవుతుంది టపాసుల మోత, వచ్చేస్తుంది పట్టపగలే దీపావళి కళ. అన్నయ్య స్వర్ణ స్వర్ణ ఏంటి బావా? పదవే పద. ఎక్కడికి బావా? ఎక్కడికి చెప్తా పదవే. సాకేత్ అత్తయ్య ఎక్కడికి రా దాన్ని లాక్కెడుతున్నావు? చతుర్లకి చెక్ పెట్టడానికి, లెక్క తేల్చి నేనేంటో నా లెక్కేంటో చెప్పడానికి, బండారం బయట పెట్టడానికి. ఏయ్ పదవే. హాస్పిటల్ కి లాక్కెళ్తున్నాడా ఏంటి? అమ్మమ్మ అమ్మమ్మ ఏయ్ పదవే. పద పద. అత్తయ్య అత్తయ్య సాకేత్ బావా ఎందుకు వీడంత ఆవేశంగా స్వర్ణం లాక్కెళ్తున్నాడు? సాకేత్ సాకేత్. అత్తయ్య గారు, సాకేత్ చాలా కోపంతో స్వర్ణం లాక్కెళ్తూ ఎటు వెళ్ళాడు. స్వర్ణని లాక్కెళ్ళాడా? ఏమంగా ఫోన్ చేశావు? పేపర్లో ఫోటో చూసావా? చూశాను. ఏమిటి పిచ్చి వేషాలు? మన మనవడు మనవరాలు సాధించిన ఘనకార్యం. అందుకే అందరికీ తెలియాలని పేపర్లో వేయించాను. వాటాలకి ఈ ఫోటో సాక్ష్యం చేయాలనుకుంటున్నారా? DNA రిపోర్టులు కూడా రెడీ చేశా. ఎదురుగా లేనని వెర్రి వేషాలేస్తున్నారా? ఎదురుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నా. ఏ ఫోటోలైనా ఏ DNAలైనా అసలు వాడికి దక్కితేనే కదా వాళ్ళకు పంచేది. మనం భార్యాభర్తలుగా కాదు, వాది ప్రతివాదులుగా మిగులుతాము. జాగ్రత్త. మనం మొదటి నుంచి అలాగే ఉంటున్నాం కదా, ఇంకా కొత్తగా మిగిలేదేముంది? ఇదిగో మంగా, నాకేం మిగులుతుందో నీకు అదే దక్కుతుంది. నన్ను గెలవాలని మీరు కూర్చుంటున్న కొమ్మనే మీరు నరుక్కుంటున్నారు. చెద వదలాలంటే కొన్ని కొమ్మలు నరకాల్సిందే. తెగులు ఎక్కువైతే మందు కొట్టాల్సిందే. చాలే ఆపండి. ఆ ఫోటో నా మనవణ్ణి ఇంట్లో స్థిమితంగా ఉండకుండా చేసింది. వాడి ఇల్లుదిలు బతకలేడు, వెతుక్కుంటూ వాడే వస్తాడులే. ఇదిగో, ఎవరిని తరమాలని చూస్తే అది ఎవరిని ఇబ్బందులు పాలు చేస్తుందో అర్థం కావాలనే చేశా. నన్ను రెచ్చగొట్టి మీ స్థానాన్ని కోల్పోకండి. చూద్దాం. ఈ లడ్డూల వాసన సావిత్రకింట్లోంచి అనుకుంటాను. వెళ్ళాలనుంది కానీ మళ్ళీ చెంప చెల్లుమనిపిస్తుందేమో. ఏముంది లేదు, కొట్టినా తిట్టినా అన్ని తుడిచేసుకుంటే సరిపోదు, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి?
సావిత్రక్క ఆహాహా సావిత్రక్క కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షిలా ఉన్నారు నీ పెద్ద కూతురు పెద్దల్లుడు. నువ్వా? ఏంటి ఆ చూపు? పిల్లలకి దిష్టి తగిలేలా? ఇదిగో ఏమనుకోకు, అన్నపూర్ణ అపరశివుళ్లా ఉన్నారు. ఏయ్, నువ్వెందుకు వచ్చావే ఇప్పుడు? అదేంటి సావిత్రక్క అలా అంటావు? మీరన్నా మీ కుటుంబం అన్నా నాకెంత ఇష్టమో ఎంత గౌరవమో నువ్వు అసలు గుర్తించలేకపోతున్నావు. మొన్న రిసెప్షన్ లో నన్ను కొట్టావా? నేనేమన్నా అనుకున్నానా? ఏదో ఇదిగో ఈ లడ్డూల వాసన గుబాళిస్తుంటే తట్టుకోలేక డబ్బా కూడా తీసుకొచ్చానక్క. చచ్చా, విస్తళ్ళు చూసి తోకాడించుకుంటూ వచ్చేదన్నా నయం. నువ్విలా చట్టి దించానో లేదో అలా తగలబడ్డావు. ఎందుకక్క అలా అంటావు? ఇదిగో నీ చేత్తో వేసిన తాలింపు వాసన చాలు, గట్టిగా పీలిస్తే కడుపు నిండిపోతుంది. ఏయ్, పోవే అవతలికి. ఇదిగో ఓ 4 లడ్డూలు ఈ బాక్స్ లో పడేసావనుకో నేనెందుకుంటానక్క? ఏది? మళ్ళీ పిలవే. ఏమని? అదేనే, అక్క అని నోరారా పిలుస్తావే, ఆ పిలుపు నాకు నా చెవులకి నిండుగా ఉంటుంది. ఏది? ఒకసారి పిలు. దాందేం భాగ్యం సావిత్రక్క. ఇంకా పెద్దగా పిలవే. సావిత్రక్క. ఏయ్, పోవే, పో. పో. పోవే, పో అవతలికి. పో. ఆగండి, దిష్టి కళ్ళది చూసెళ్ళింది కదా, దిష్టి తీస్తాను. సీత, ఇటు చూడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ అను. బాబా ఏయ్, రావే. ప్లీజ్ బాబా, రా. వదలు బాబా, చెయ్యి వదలు బాబా. ఏయ్ ఏయ్ అయ్యో అల్లుడు గారు, మీరా? నేను చూడలేదు. చూడలేదు కాదు, నేను మీకు కనిపించట్లేదు, వాడే మీకు అల్లుళ్ళా కనిపిస్తున్నాడు. ఆహా ఒత్తొచ్చింది, బాంబు వెనకాలొత్తది. నేను అల్లుడు అనిపించట్లేదు, మీ దృష్టికి ఆనటం లేదు. అందుకేగా వాడికి దిష్టి తీసి నొప్పు నా మొహాన చల్లారు. అయ్యో, అలా అనుకోకండి అల్లుడు గారు, నిజంగా మీరు రావడం నేను గమనించలేదు. ఒత్తి అంటుకుందిగా, బాంబు బ్లాస్ట్ అవుద్ది. ఇప్పుడు గమనించలేదు అంటూ తప్పుకోవాలని చూడొద్దు. కానీ అసలు వాళ్ళని పిలిచి నన్నెందుకు పిలవలేదు? అంటే విలువ లేదనేగా? వాళ్ళని పిలవలేదు, వాళ్ళే వచ్చారు. మీరు మాట్లాడకండి. మీరు పిలవకుండానే వాళ్ళు వచ్చారా? సరే, అలాగే వచ్చారనుకుందాం. మరి వాళ్ళు వచ్చాకనే మమ్మల్ని పిలవాలని అనిపించలేదా? పిలవద్దనుకున్నారా? అందుకేనా పిలవలేదు? పండక్కి ఇంకా 3 రోజులుంది కదా అని నేను వారు రేపొచ్చి పిలుద్దాం అనుకున్నాం. 3 రోజులుంటే వాళ్ళను అప్పుడే రమ్మనపోయారా? కూర్చోబెట్టి వడ్డిస్తున్నారెందుకు? వచ్చిన వాళ్ళని తిరిగి ఎలా వెళ్ళమంటాం బాబు? ఓహో అలాగా. అయితే నేను పిలవకుండానే వచ్చాను. నన్ను వద్దనరుగా, వెళ్ళమన్నారుగా. ఎవరు ఇంటికి వచ్చిన వాళ్ళని తిరిగి వెళ్ళమని చెప్పరు. వంకర మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయి. మీకు మీరే వచ్చి ఉంటానంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది బాబు? పోసి పిచ్చి తల్లి,
మీ సంతోషం మీద బండలేసి బద్దలు చేయడానికి వచ్చాడే, ఎంత బాగా రమ్మంటున్నావు. అత్తయ్య గారికి అమ్మమ్మకి చెప్పి రాలేదు. మేం వెళ్తామమ్మా. నేను ఫోన్ చేసి చెప్తానులేమ్మా. ఏం అవసరం లేదు. అన్ని విధాలా నచ్చేలా నేనిక్కడ ఉండేలా నడుచుకుంటే నేనే ఫోన్ చేస్తాను. అలాగే అల్లుడు గారు, మీకు ఏ ఇబ్బంది రానివ్వం. అంతా మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాం. ఇంకా ఏంటి బ్రదర్, అత్తగారు అంత భరోసా ఇస్తున్నారు. దీపావళి ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు మూసుకుంటే మంచిది. నా అత్తగారింటికి నేనొచ్చా. నీ వెల్కమ్ సెలబ్రేషన్స్ నాకు అవసరం లేదు. శకుంతల, అల్లుడు గారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వమ్మా. కారులోనే వచ్చా, కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. భోజనానికి కూర్చోవాలి బాబు. నేను ఇప్పుడే భోంచేయను. ముందు కాసేపు రిలాక్స్ అవ్వాలి. లడ్డూలకి ఆశపడితే పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఈయన గారు అలకెప్పుడు తీరాలి, నా ఆకలి ఎప్పుడు చల్లారాలి. అయ్యో, ఏంటి స్వర్ణ, ఏమైంది? ఏంటి ఇలా ఊడిపడ్డాడు మీ ఆయన? ఏమో, ఎవరికి తెలుసు. కోపంగా చేయి పట్టుకొని లాక్కొచ్చాడు. ఇంటి ముందుకొచ్చే వరకు ఇక్కడిగా నాకు తెలీదు. అమావాస్య రాబోతుందిగా, అదే ఈ ప్రవర్తనకి కారణమయ్యుంటుంది. స్వర్ణ, వెళ్ళవే. వెళ్ళి కాస్త నచ్చ చెప్పి భోజనానికి తీసుకురా. ఏంటమ్మా ఇది? ఆయన సంగతి తెలుసు కదా. ఎత్తుకుంటే చంకనుండడు, దించితే ఊరుకోడు. తిక్క మనిషి. ఏం నచ్చ చెప్పమంటావు? వదిలేయండి. అక్క, మీరు తినండి. అతన్ని వదిలేసి ఎలా తింటారే? వెళ్ళు, వెళ్ళి పిలువ్వే. వచ్చేది అమావాస్య అని చెప్పినా అర్థం కాకపోతే ఏం చేయను? రావయ్యా మగడ, వచ్చి 4 మెతుకులు తిను. నా కడుపు నక్కడక్కలు అడిపోతుంది. ఈలోగా పెద్ద బాంబు దిగితే యుద్ధమే గాని ముద్దయోగం ఉండదు. సమయానికి అన్నయ్య కూడా లేడు. ఎల్లారా భగవంతుడా. మూడు 4 రోజులు ఊరెళ్ళొచ్చారు. పైగా పండుగ రోజులు కదా, కాస్త పాయసం చేసి భోజనం పెడదాం అనుకుంటే వీడు దాన్ని వెంటేసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమే, ఎక్కడికెళ్ళినట్టు అని అటు ఇటు తిరగకపోతే ఫోన్ చేయొచ్చు కదా. చాలా కోపం మీద ఉన్నాడు. నేను ఫోన్ చేసినా మాట్లాడతయ్యా. ఏం తల్లివే నువ్వు. ఏమిటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? వీడి కోపానికి ఆ ఫోటోని కారణమై ఉంటుంది. ఆ రఘురామ్ సీత వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళని వెతుక్కుంటూ యుద్ధానికి వెళ్ళలేదు కదా. ఏమిటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? వీడి కోపానికి ఆ ఫోటోని కారణమై ఉంటుంది. ఆ రఘురామ్ సీత వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళని వెతుక్కుంటూ యుద్ధానికి వెళ్ళలేదు కదా. అందుకే అయితే స్వర్ణను వెంటేసుకెళ్ళడే. కాలుగాలిన పిల్లిలా ఎంతసేపు అలా తిరుగుతావు? స్వర్ణకు ఫోన్ చేయి. స్వర్ణ ఫోను ఇక్కడే మోగుతుంది అత్తయ్య. వినపడుతుందిలే. బావా, పిలిచేది నిన్నే బావా.
వినిపించుకోవే, భోజనం చేద్దాంరా. నాకు ఆకలవడం లేదు. వీళ్ళ ఆనందం చెడగొట్టి కడుపు నింపుకున్నావా? నీ కడుపు నిండొచ్చు కానీ అవతల అందరూ మన కోసం తినకుండా ఉన్నారు. నాకు ఆకలవడం లేదు. ఉండని, కాలితే వాళ్ళే తింటారు. అల్లుడు పస్తుంటే ఆబగ తినే కక్కుర్తి మనుషులు కాదు మా వాళ్ళు. నువ్వెందుకు ఇంత మొండిగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పని కట్టుకొని వచ్చి వాళ్ళని ఏడిపిస్తున్నావు. పాపం తగులుతుంది. నన్ను ఇంతకన్నా ఎక్కువ ఏడిపించారు నీ అక్క బావ. వాళ్ళకన్నా ఎక్కువ పాపం నాకేం తగలదు. తవ్వుకొని సాధించాలని చూడకు. ఏయ్, విసిగించకుండా పో. మర్యాదగా వస్తావా రావా? రాను రాను రాను. నా అనుమానం కరెక్టే. ఆయన ఇక్కడ పస్తులతో అలవటించిపోతుంటే ఫస్ట్ నైట్లు ఏంట్రా బాబు. సావిత్రి, అందరూ అలా ఉన్నారేటి? ఏమైంది? ఏమండి? ఇవి లోపల పెట్టి వస్తాను. నానా, అల్లుడు గారు, మీరెప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చాను అని అడుగుతున్నారా? చచా, అలా ఎందుకు అడుగుతానండి? కూతుళ్ళు అల్లుళ్ళు వస్తూ పోతూ ఉండాలనేగా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. కోరుకుంటారు కానీ మీకు మీ పెద్దలుడు మాత్రమే రావాలని కదా. అలా ఎందుకు అనుకుంటామండి? మాకిద్దరూ సమానమే. సమానం అంటేనే కాలేది. అయినా అవేంటి? పూలు పండ్లు స్వీట్లు బాబు. ఆ పూల వాసన నాకు పడదు. అవతల పడే. మీకు మీ పెద్దలుడు మాత్రమే రావాలని కదా. అలా ఎందుకు అనుకుంటామండి? మాకిద్దరూ సమానమే. సమానం అంటేనే కాలేది. అయినా అవేంటి? పూలు పండ్లు స్వీట్లు బాబు. ఆ పూల వాసన నాకు పడదు. అవతల పడే. ఇవి ఈ గదిలో పెట్టాల్సినవే అల్లుడు గారు. ఇవాళ ఏ అవతల పెట్టమంటే ఇవాళ ఈ గది అని నసుగుతావేంటి? అది కాదు అల్లుడు గారు. ఏది కాదు? మాటలతో చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను మావి గారు, నువ్వు మనిషివా పశువా? పెద్ద మనుషుల మీద ఆడవాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు. ఎప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది. ఏ దుర్మార్గం కడుపులో పెట్టుకుని ఇక్కడికి వచ్చావో అర్థమైంది. నీ కాపురం నీకేడవడం చేత కాక ఇతరుల మీద పడి ఏడుస్తావే. అక్కడ వేసిన వీరంగం చేసిన వెకిలి చేష్టలు సరిపోలేదా? మళ్ళీ ఇక్కడ అలాంటి చెండాలు పనులు చేద్దామని వచ్చావు కదూ. ఇలాంటి చుప్పనాతి పనులు మగవాళ్ళు చేయరు. ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళని మగవాళ్ళు అనరు. వీటిని ఆడంగి చేష్టలు అంటారు. వీటిని ఆడంగి చేష్టలు అంటారు. ఏం కూసావే? మర్యాద తప్పొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. వదినాను అన్న సంగతి మర్చిపోవద్దు. కాళ్ళకి నమస్కారాలు పెట్టాల్సిన వాడివి కొట్టడానికి చేయెత్తుతావే. నన్ను ఆడంగి అంటావా? నిన్ను